అంటే కూటమి అభ్యర్థిగా కూడా ఎవరైతే గీతం యూనివర్సిటీ శ్రీ భరత్ని అయితే కూడా అధిష్టానం అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈరోజు పార్టీ కార్యాలయం కూడా దిగ్విజయంగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. ఆయన మనతోనే ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. సార్, క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశారా? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఉంది? గత 5 సంవత్సరాలుగా ఏదన్నా వేరే ప్లాట్ఫామ్స్, ఇందాక ఇంకో మీడియా మిత్రులతో మాట్లాడుతూ చెప్పాను, డైలాగ్ విత్ భరత్ అని 4.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. యువతతో ఎవరైతే కొత్త ఆలోచనలతో ప్రభుత్వం మీద ఒక ఆలోచన ఉందో వాళ్ళందరితో ఎంగేజ్ చేయడం జరిగింది. రకరకాల పాయింట్స్ వచ్చినాయి. అంతేకాకుండా మా యూనివర్సిటీ ద్వారా మేము సొసైటీతో చాలా ముడిపడి ఉన్నాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కావాలన్నా చాలామంది మా దగ్గరికి రావడం జరుగుతుంది. విద్య కోసం మా కార్యకర్తలు, విశాఖ వాసులు చాలామంది వాళ్ళ పిల్లలు చదివించడానికి మా దగ్గరికి వస్తారు. సో వాళ్ళ మాటలు వింటూ వచ్చాను, నేను కూడా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాను. వాళ్ళందరికీ ఏంటి అంటే ఇప్పుడు పరిపాలన నచ్చట్లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడం వాళ్ళు కోరుతారు. వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఇక్కడ బాగా ఉండాలని వాళ్ళు కోరుతారు. అభివృద్ధి జరగాలని కోరుతారు. అంతే తప్ప ట్రాఫిక్ వల్ల రోడ్లు ఆపేయడము, కూల్చివేతలు జరగడం అనేది ఎవరు కోరరు. సో ఇవన్నీ చూస్తుంటే మేము వెళ్ళినప్పుడు రెస్పాన్స్ వన్ సైడెడ్గా ఉంది. నేను మార్చి 13 ప్రచారం మొదలుపెట్టాను. ఎలక్షన్ షెడ్యూల్ దాని తర్వాత అనౌన్స్ అయింది. అనౌన్స్ అయిన తర్వాత 50 రోజులు ఎలక్షన్ అయిన తర్వాత మేము కూడా ఇంకా స్ట్రాటజిక్గా పేస్ చేసుకుంటున్నాము ఎట్లా ముందుకెళ్ళాలనేది. వేరే సెక్షన్స్ని కలుస్తున్నాము. ఇక్కడ విశాఖలో ఒక సెక్షన్కి ఇంకో సెక్షన్కి పెద్ద తేడా నాకు కనపడట్లేదు. పేదవాళ్ళ నుంచి అతి ధనికులు అందరూ మాకు తెలుగుదేశం పార్టీ కావాలని అడుగుతున్నారు. బహుశా వేరే ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందో చెప్పలేను, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. కూటమి అభ్యర్థులు జనసేన నుంచి సౌత్ అండ్ బీజేపీ నుంచి నార్త్ కూడా పోటీ చేస్తున్నాము. సో ఈ 7 టీమ్గా ముందుకెళ్తాము అండ్ విశాఖ నగరాన్ని కాపాడుకుంటాము, అభివృద్ధి పదంలో నడుపుతాము. ఏదైతే ఇక్కడ ప్రాపర్టీసే తాకట్టు పెట్టడం కానీ, ఇక్కడ ఆస్తులే అన్యాక్రాంతం కావడం కానీ జరిగింది, అవన్నీ కూడా రానున్న ఎలక్షన్స్లో మీకు ఏదైనా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటాయా? వాళ్ళు ఆస్తులు తాకట్టు పెట్టి, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదండి, 30,000 40,000 కోట్లు తీసుకొచ్చారు. ఆ డబ్బులు వాళ్ళు ఇక్కడ అభివృద్ధి కోసం ₹1 ఖర్చు పెట్టలే, ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఈ జీవీఎంసీ కార్పొరేషన్ నుంచి వచ్చిన డబ్బులు కూడా మేము పెట్టిన స్కీమ్ని దుర్వినియోగం ఎట్లా చేయాలో అందరికీ చూపించారు. మేము డబ్బు మీద ఇంట్రెస్ట్ పోకూడదని మేము ఫండ్ మేనేజ్మెంట్ సెంట్రలైజ్ చేస్తే, ఇక్కడ అవసరాలకి ఉన్న ఖర్చులన్నీ పక్కన పెట్టేసి ఇంకెక్కడ తప్పుదారి మళ్లించేశారు. సంవత్సరానికి 4,000 కోట్లు జీవీఎంసీలో మనం రోడ్ల కోసం, డ్రైనేజీల కోసం, స్ట్రీట్ లైట్ల కోసం డబ్బులు పెడితే, ఏవి నేను లోపల వీధుల్లో వెళ్తే అందరూ మాకు 2 ఏళ్ళు అవుతుందండి వీధి లైట్ వచ్చేసరికి. ఈ డ్రైన్ మామూలుగా టీడీపీ టైంలో వారానికి 2 సార్లు 3 సార్లు క్లీన్ చేసేవారు. ఇవాళ నెల నుంచి కూడా ఎవరు క్లీన్ చేయట్లేదు. వర్కర్స్కి జీతాలు పెంచట్లేదు, కాంట్రాక్టర్స్కి బిల్లులు క్లియర్ చేయట్లేదు. అసలు విశాఖ నగరాన్ని ఎంత దారుణంగా పరిపాలించినా అంత దారుణంగా పరిపాలిస్తున్నారు. ఇవాళ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చింది కదా అని లాస్ట్ 3 నెలల్లో ఒక 100 మీటర్లు రోడ్ వేసాము, లేకపోతే ఇక్కడ ఒక ఫౌంటైన్ పెట్టాము, దీనివల్ల అభివృద్ధి జరిగిపోయింది విశాఖ అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు మూలపేట పోర్టు శంకుస్థాపన చేయడం జరిగింది, భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయడం జరిగింది, మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా అంటే ఆన్లైన్ పెట్టేశాను, అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా దాన్ని ప్రొసీడ్ చేస్తాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా వైసీపీ విన్ అవుద్దని ఒక ఆశాభావంతో ఉన్నారు. అదేవిధంగా దానికి ప్యారలర్గా అండి మీ సమీప ప్రత్యర్థి బొత్స ఝాన్సీ ఎవరైతే ఉన్నారో, నేను స్థానిక మహిళనే, అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక చరిష్మా ఇక్కడ, వాళ్ళందరినీ కూడా ఎలా ఢీకొనబోతారు? అంటే ఫస్ట్ మీరు శంకుస్థాపన గురించి వచ్చేసరికి, అదానీ సోలార్ ప్లాంట్ మేము ఇక్కడ 2014 నుంచి 19 మధ్యలో మేము శంకుస్థాపన చేసాం. మళ్ళీ వచ్చి దానికి 2వ చేశారు. మేము ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసాం, దానికి వచ్చి మళ్ళీ 2వ చేశారు. వీళ్ళు 2వ చేయడం చాలా బాగా చేస్తున్నారు. కట్టి చూపించడం, ప్రారంభించడం మాత్రం ఏమీ చూపించట్లేదు. కొన్నిసార్లు ప్రారంభించిన ప్లాంట్కి కూడా మళ్ళీ కొత్త ప్రారంభోత్సవం మళ్ళీ పెట్టి మేము ప్రారంభిస్తున్నామని చెప్పుకుంటున్నారు. దౌర్భాగ్యం. కియా ప్లాంటు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు తీసుకొచ్చారని అందరికీ తెలుసు. అది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు. ఈ డ్రామాలన్నీ జనాలు నమ్మే పరిస్థితులు లేరండి. ఉన్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎందుకు పంపించేశారు, ఉన్న హెచ్ఎస్బీసీ ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయింది, రాబోయే లుల్లు మాల్ని ఎందుకు భయపెట్టి పంపించేశారు, జనాలు అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. డెఫినెట్గా దానికి తగిన రెస్పాన్స్ ఓటింగ్లో చూపిస్తారు. సార్, ఫైనల్గా చెప్పండి, పేలా గోవింద సత్యనారాయణ బిల్డింగ్ కావచ్చు, సబ్బం హరి తాలూకా ఇల్లు కావచ్చు, మీ తాలూకు గీతం యూనివర్సిటీ ఇవన్నీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టే కూల్చివేతలు చేశామని అధికారులు చెప్పారు. దానిలో యొక్క ఫ్యాక్ట్స్ ఏంటి? ఎప్పుడైనా సరే అండి, ప్రభుత్వానికి హక్కు ఉంది వాళ్ళ ఆస్తిని తిరిగి తెచ్చుకోవడానికి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి. మీరు చేసే తప్పు కానప్పుడు మీరు మధ్యరాత్రి దసరా పండుగ రోజు 100 మంది పోలీసులు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం ఏంటి? మేము తప్పు చేసాం, మాకు నోటీస్ ఇవ్వండి.
నోటీస్ ప్రకారం వచ్చి మీరు యాక్షన్ తీసుకోండి, ఎప్పుడు మేము కాదనట్లేదు కదా. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. మీరు మమ్మల్ని హెరాస్ చేయడానికి మేము డబ్బులు కట్టి రిజిస్టర్ అయిన 100 ఎకరాల భూమికి ఇవాళ అది ప్రభుత్వ భూమి అని 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో గీతం ల్యాండ్ని గత 5 ఏళ్ళుగా పెట్టేశారు. మేము కోర్టుకు వెళ్ళి అది మేము కట్టిన భూమి మమ్మల్ని వాడుకునేవ్వండి, బిల్డింగ్లు కట్టుకునేవ్వట్లేదు అంటే కోర్టు మాకు అనుకూలంగా వర్డిక్ట్ ఇచ్చి తీసేయండి అని కూడా చెప్పారు 22A నుంచి. ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది వర్డిక్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు తీయట్లేదు. నేను బిల్డింగ్లు కట్టుకోకపోవడం వల్ల ఎన్నో కోట్ల నష్టం గీతం యూనివర్సిటీకి జరుగుతుంది. చాలామంది పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం మా క్యాంపస్ వెనకాల 1 కిలోమీటర్ దూరంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి 9 ఎకరాలు ₹1 కోటి చొప్పున వాళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. మరి 9 ఎకరాలు ఇంటర్నేషనల్ స్కూల్కి ఎకరంకి ₹1 కోటి ఇచ్చినప్పుడు గీతం యూనివర్సిటీలో 16,000 మంది పిల్లలు చదువుతున్నారు. మేము 100 ఎకరాలు ఉన్నాయి. మా దగ్గర గత 17 ఏళ్ళ క్రితం 8 ఏళ్ళు సర్వేలో జాయింట్ సర్వేలో ప్రభుత్వ భూమి ఉందని చెప్పాం. అది మూర్తి గారి టైంలో తప్పు జరిగింది, అది కరెక్ట్ చేద్దామని చెప్తే గవర్నమెంట్ అదంతా అనుకూలంగా రికమెండ్ చేసింది. వాళ్ళకి తెలీదు అది ఇక్కడ కొండ, ఇక్కడ 2 రోడ్ల మధ్యలో వచ్చింది, రెగ్యులరైజేషన్ కోసం వచ్చింది కాబట్టి అప్లై చేశారు, రికమెండ్ చేశారు. సరే అది పక్కన పెడితే మేము అదనంగా 40 ఎకరాలు మా బౌండరీ వెనకాల అడిగాం. మరి 16,000 మంది ఉన్న పిల్లల్ని మీకు ప్రోత్సహించాలని లేదండి. కొత్తగా వచ్చే ఇంటర్నేషనల్ స్కూల్కి మీరు 10 ఎకరాలు 9 ఎకరాలు ₹1 కోటి ఇచ్చినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి విశాఖకి ఒక పేరు తీసుకొచ్చిన యూనివర్సిటీని మీరు ప్రోత్సహించకపోవడం పర్లేదు, హాని చేయొద్దని కోరుతున్నాను. ఇది ఫైనల్గా వీళ్ళు చెప్పింది. అంటే రాజకీయ కక్షలతో మాత్రమే ఇక్కడ వాళ్ళ యూనివర్సిటీ కావచ్చు, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులు కావచ్చు ధ్వంసం చేయడం జరిగిందని, అలాగే ఈ ప్రాంతంలో ఆస్తులు తాకట్టు పెట్టి వాటితో వచ్చిన ₹1 కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టలేదని కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా రానున్న రోజుల్లో ఈ 7 అభ్యర్థులతో పాటు ఎంపీ భరత్ తాలూకా విజయం కూడా తథ్యం. ఈ ప్రాంత ప్రజలంతా కూడా టీడీపీని ఆశీర్వదిస్తారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భరత్తో శ్రీనివాస్, విశాఖ నుంచి.